వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలియో రహిత భావితరాల కోసం 2 చుక్కలను వేయించండి. పల్స్ పోలియో కార్యక్రమ ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పిలుపు. ఈ నెల 6న అన్ని పోలీస్ స్టేషన్లలో భూ కబ్జాలపై స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. విలేకరుల సమావేశంలో ప్రకటించిన నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కదలి వచ్చిన కార్మిక రంగం. పార్టీలకు అతీతంగా మద్దతు తెలిపిన ప్రజా ప్రతినిధులు. ఇక వివరాలకు వెళ్తే 2 చుక్కలతో చిన్నారుల నిండు జీవితాన్ని అంగవైకల్యం నుంచి దూరం చేయొచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పిలుపునిచ్చారు. ఈ మేరకు రేసపువానిపాలెంలో డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల సమీపంలోని యూపీహెచ్సిలో ఆదివారం చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికీ పోలియో రహిత ఆంధ్రప్రదేశ్గా గుర్తింపు లభించినప్పటికీ ముందు తరాల చిన్నారులు పోలియో నుంచి పూర్తి స్థాయిలో విముక్తులు కావాలని దాన్ని సాధించే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. నేటి నుండి 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం వివిధ దశల్లో జరుగుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పి జగదీశ్వరరావు, వైజాగ్ రోటరీ క్లబ్ సభ్యులు, ఇతర వైద్యాధికారులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. డే సందర్భంగా విశాఖపట్నం జిల్లాలో మనము ఈరోజు ఇక్కడ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మనకు మొత్తం జిల్లాలో సుమారుగా 1002 పల్స్ పోలియో బూతులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకి సుమారుగా మోర్ దాన్ 4000 వ్యాక్సినేటర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే మనకి 3వ తారీఖు వచ్చేసి పల్స్ పోలియో బూతుల్లోనే ప్రజలు వాళ్ళ పిల్లల్ని తీసుకొని 0 to 5 years ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లల్ని తీసుకుని రావడం జరుగుతుంది. మొదటి రోజు సుమారుగా మనకి 90% మేరకు వ్యాక్సినేషన్ కంప్లీట్ అవుతుంది. అలాగే మిగతా 10% కొరకు మనకు 4, 5 తారీఖుల్లో హౌస్ టు హౌస్ ఇంటికి వెళ్ళేసేసి మనకు వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. అలాగే జీవీఎంసీ లాంటి అతిపెద్ద నగరానికి పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇక్కడ 4, 5తో పాటు 6వ తేదీ కూడా మనకి ఇక్కడ హౌస్ టు హౌస్ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. అంటే రూరల్లో మనకి 4, 5, అలాగే అర్బన్లో మాత్రం 4, 5, 6 తేదీల్లో కూడా మనకు హౌస్ టు హౌస్ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. అలాగే మనకు సుమారుగా ఈ జిల్లాలో మొత్తం చూసుకుంటే 2,08,000 పైచలకు 0 to 5 years పిల్లలు మనకు ఉన్నారు. సో 100% అందరికి కూడా మేము వ్యాక్సినేషన్ ఎంకరేజ్ చేస్తున్నాము. అలాగే హై రిస్క్ ఏరియాస్ కూడా ఐడెంటిఫై చేసాము. అలాగే డెన్స్ ఏరియాస్ లైక్ బస్ స్టాండ్స్ కానీ కొన్ని చోట్ల అంటే ఈ స్లమ్స్ కానీ అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటికి స్పెషల్ టీమ్స్ ద్వారా మనకు వ్యాక్సినేషన్కి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే అంటే దీంట్లో ఎటువంటి ప్యానిక్ లేదండి. సో గత కొన్ని దశాబ్దాలుగా కూడా మనకి ఈ ఓరల్ పల్స్ పోలియో వ్యాక్సినేషన్ అనేది వస్తూ ఉంది. సో ఖచ్చితంగా అందరూ పేరెంట్స్ ఎంకరేజ్ చేయండి. సో అలాగే మనకు ఏదైనా అడ్వర్స్ ఈవెంట్స్ పొరపాటున ఎక్కడన్నా బై మిస్టేక్ ఏదైనా నోట్ అయితే కూడా ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానికి సంబంధించిన వెంటనే మనము ఆంధ్ర మెడికల్ కాలేజు అలాగే కేజీహెచ్ సిబ్బంది సహకారంతో బెడ్స్ ఏర్పాటు కానీ లేదంటే డాక్టర్ల ఏర్పాటు కూడా చేయడం జరిగింది. హిందీని అధికార భాషగా ఐక్యరాజ్య సమితి ప్రకటించాలని విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ దేశ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుతున్నారని ఈ మేరకు తెలిపారు. యోగాను 174 దేశాల్లో అమలయ్యేలా చేసిన ఘనత ఆయనదేనన్నారు. హిందీ భాషను పరిపుష్టం చేసేందుకు కూడా ఆయన కంకణం కట్టుకున్నారని, హిందీ ద్వారా విదేశాలలో భారతీయ సంస్కృతిని వ్యాప్తి చేసేందుకు ఆయన కృషి చేస్తుండడం అద్భుతమన్నారు. అందులో భాగంగా తనను విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుని చేశారని తెలిపారు. వివిధ భాషల్ని పరిపుష్టులు చేయాలని, ఐక్య హిందీని అధికార భాషగా చేయాలని దివంగత ప్రధాని వాజ్పేయి సంకల్పించారని వైఎల్పీ గుర్తు చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి భారతదేశం యొక్క
గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు వ్యాప్తి చేయాలనేటువంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. అందులో మనం ప్రధానంగా చూస్తే యోగాను చూస్తే మనం ఒకసారి ఆయన వచ్చినటువంటి ఒక పిలుపు మేరకు ఐక్యరాజ్య సమితి కూడా దాన్ని అంగీకరించి 174 దేశాల్లో యోగ సాధన చేశారు. అట్లాంటి కార్యక్రమాల్లో భాగంగానే హిందీ భాషను పరిపుష్టి చేసి తద్వారా విదేశాలలో హిందీ భాష ద్వారా భారతీయ సంస్కృతిని వ్యాప్తి చేయాలనేటువంటి కార్యక్రమం చేపట్టారు ఆయన. అయితే ఆయన ప్రధానంగా చేసినటువంటి మంచి పని ఏంటంటే కేవలం హిందీయే కాకుండా భారతీయ భాషలు వివిధ భాషలు తెలుగు కానీ కన్నడం తమిళం మలయాళం ఇటువంటి భాషలు కూడా ఈ భాషా శబ్దాల్లోంచి హిందీ భాషా శబ్దాలను పరిపుష్టం చేసి దాన్ని విశ్వ భాషగా హిందీని రూపొందించాలనేటువంటి కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగానే ఈ విశ్వ హిందీ పరిషత్తుకి నన్ను జాతీయ అధ్యక్షుడిగా చేశారు. అయితే దీంట్లో ప్రధాన కర్తవ్యంగా నేను భావించేది అంటే ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా చేయాలనేటువంటిది అటల్ బిహారీ వాజ్పేయి గారి సంకల్పం. ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా ఉండగా మొట్టమొదటిసారి ఐక్యరాజ్య సమితిలో ఆయన హిందీలో ప్రసంగం చేశారు. ఆ తర్వాత పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఆయన కూడా హిందీలోనే మాట్లాడారు ఐక్యరాజ్య సమితిలో. తర్వాత ప్రధానమంత్రిగా మళ్ళీ వాజ్పేయి గారు. అయితే ఇటువంటి నేపథ్యంలో ఏంటంటే హిందీని ఐక్యరాజ్య సమితిలో అధికార భాషగా ఏర్పాటు చేయాలనేటువంటిది సంకల్పం. ఈ సంకల్పానికి ఏం చేయాలంటే దాంట్లో కనీసం ఒక 150 దేశాలు దానికి సమ్మతి తెలియజేయాలి. హిందీని కూడా మనం అధికార భాషగా చేస్తామని చెప్పని దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అంటే హిందీలో మాట్లాడితే కనుక ఎవరైనా వివిధ ప్రపంచ భాషలకు సైమల్టేనియస్గా ట్రాన్స్లేషన్ ఏర్పాటు చేయాలి. దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అయితే వాజ్పేయి గారు ఏం చెప్పారంటే డబ్బు విషయంలో ఎంత ఖర్చు చేసేస్తాం దానికి లోటు లేదు, స్కై ఇస్ ద ఓన్లీ లిమిట్, బట్ హిందీని అధికార భాషగా చేయాలనేటువంటి ఆయన సంకల్పం. అందుకు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నన్ను తర్వాత పండిట్ విద్యానివాస్ మిశ్రా గారు ఆయన చనిపోయారు రోడ్ యాక్సిడెంట్ తర్వాత మా ఇద్దరిని సభ్యులు చేసి వివిధ దేశాలు పర్యటించి అన్నీ చేయమని చెప్పారు. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి గారి సంకల్పం ఈ విశ్వ హిందీ పరిషత్ ద్వారా ఏమిటంటే మన భారతీయులు ప్రపంచ దేశంలో ప్రతి చోట కూడా రాజకీయంగా కూడా కొంచెం శక్తివంతులు అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళు అక్కడ లోకల్గా ఉన్నటువంటి భారతీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వారి వారి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా చేయాలనేటువంటి నిర్ణయం చర్చకు వచ్చినప్పుడు మీరు మాకు మద్దతు తెలియజేయండి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని చూడాలనే ఆకాంక్షతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడం ఆనందంగా ఉందని ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు రేసపువానిపాలెంలోని పీహెచ్సీలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే 3600 వ్యాధులకు ఆరోగ్యశ్రీలో చికిత్సను అందించే విధంగా అవకాశం కల్పించామని తెలిపారు. ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి చోట కూడా ఓన్లీ యూపీహెచ్సీలోని హాస్పిటల్స్లోనే కాకుండా అంగన్వాడీ సెంటర్స్లోని ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు ఇప్పుడు భారతదేశంలో చాలా వరకు కూడా పోలియో అనేది నిర్మూలించడం జరిగింది. కానీ భవిష్యత్ తరాలకు ఆ ఇబ్బంది పడకుండా గతంలో పోలియో బారిన పడి బంగారు భవిష్యత్తుని ఏ విధంగా భవిష్యత్తున్న పిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారనేది మనందరికీ కూడా తెలిసిందే. పోలియో రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలియో రహిత భారతదేశం ఈరోజు మనందరి లక్ష్యం. కాబట్టి పల్స్ పోలియో చుక్కల గురించి చైతన్యపరిచేందుకు చాలా వరకు కూడా ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ తరఫున చైతన్యవంతంగా చాలామంది అవేర్నెస్ తీసుకొచ్చి బ్రాండింగ్ చేయడం జరిగింది. అయినా కొంతమందికి సమాచారం లేక ఎవరైనా పల్స్ పోలియో చుక్కలు మిస్ అవ్వకుండా మీడియా మిత్రుల ద్వారా ఈ పల్స్ పోలియో కార్యక్రమం గురించి అందరికీ తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంగా ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి పౌరుడికి కూడా ప్రభుత్వమే ఆరోగ్య భద్రత కల్పించాలి. ఆ క్రమంలో ఆరోగ్య వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పటిష్టపడటంతో పాటు ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా సుమారు ఈ రాష్ట్రంలో ఇప్పుడు
95% జనాభాకి ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు ఆరోగ్యశ్రీలో 3256 ప్రొసీజర్స్ని చేర్చడం, సుమారు 3000 పైచీలకు హాస్పిటల్స్ ఎన్పానల్ చేయడంతో పాటు 25 లక్షల రూపాయల వరకు కూడా ఆరోగ్యశ్రీ పరిధిని కూడా పెంచడం జరిగింది. భారతదేశంలో 29 రాష్ట్రాల్లోని ఆరోగ్యకి సంబంధించి పబ్లిక్ హెల్త్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ దేశానికి ఆదర్శంగా నిలబడటం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని ఏపీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ డిమాండ్ల సాధన కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చలో మహావిశాఖ గర్జనకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో ఇప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి 3 లక్షల మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఆ మాటను నిలబెట్టుకోవాలని కోరారు. అంతేకాకుండా కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వంపై దశలు దశలుగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ పథకాలు, సొసైటీలు, యూనివర్సిటీలు, టీటీలు లాంటి ధార్మిక సంస్థలలో 3 లక్షల మందికి పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టంగా 2 హామీలు ఇచ్చింది. 1 అందరినీ రెగ్యులర్ చేస్తాం, 2 సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పి ఈ 2 హామీలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మోసం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. ఇచ్చిన హామీ ప్రకారం అందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. 2014 దాకా ఉన్న వాళ్ళని రెగ్యులర్ చేస్తూ ఉన్నారు, అది కూడా 10,000 మంది అన్నారు. ఈ 10,000 మందిని కూడా ఇప్పటిదాకా రెగ్యులర్ చేయలేదు. ఎన్నికల నోటిఫికేషన్లోగానే అందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. మిగిలిన 2,90,000 మందిని ఎప్పట్లోగా రెగ్యులర్ చేస్తారో నిర్దిష్టంగా ఉత్తర్వులు ఇవ్వాలి. ఈ ఉద్యోగులందరికీ ఆప్కాస్తో సహా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి సమగ్ర శిక్ష, అట్లాగే నేషనల్ హెల్త్ మిషను, తదితర ప్రభుత్వ పథకాల్లో 104, 108, 102 ఆయుష్ ఇటువంటి ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మినిమం టైం స్కేల్ అమలు చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ నెల 6వ తేదీన భూ కబ్జాలపై నగర పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ ఏ రవిశంకర్ అయ్యనార్ తెలిపారు. ఆదివారం నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూ కబ్జా ఉదంతాలను చాలా మంది తమ దృష్టికి తీసుకువస్తున్నారని చెప్పారు. కొన్ని నేరాల్లో కొంతమంది అధికారులు భూ కబ్జాదారులు ఉన్నారని, తప్పుడు ధ్రువపత్రాలతో ఒక ముఠాగా ఏర్పడి నేరాలకు పాల్పడుతున్నారన్నారు. అటువంటి వారిపై కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షించి నగర బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. సీసీ ఫుటేజీ ప్రతి అపార్ట్మెంటు, కమర్షియల్ కాంప్లెక్స్ల్లో ఏర్పాటు చేయించాలని సూచించారు. సైబర్ క్రైమ్స్ కోట్లలో బాధితులు నష్టపోతున్నారని తెలిపారు. ఒంటరి మహిళల్ని లక్ష్యంగా చేసుకుని దోపిడీలు జరుగుతున్నాయని హెచ్చరించారు. మన విశాఖపట్నం సిటీలో జరుగుతున్న నేరాలు, జరిగిన నేరాలు, తర్వాత దానికి సంబంధించిన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్రొసీజర్స్ ఏదైతే ఉందో అన్నీ కూడా చాలా దీర్ఘంగా రివ్యూ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవి ఎన్బిడబ్ల్యూస్ ఇతర రాష్ట్రాల్లో పెండింగ్ ఏదైతే ఉండిందో అదంతా కూడా పరిగణలో తీసుకొని సిటీ లెవెల్లో ఒక టీం ఏర్పాటు చేసేసి అన్ని స్టేట్స్కు బయట పంపడం జరిగింది. దాంట్లో భాగంగా ఎగ్జిక్యూషన్ టీం ఏదైతే ఉందో చాలా బాగా చేశారు. దే వెంట్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఎన్బిడబ్ల్యూస్ ఇన్ వేరియస్ స్టేట్స్. అదేవిధంగా మనం క్రైమ్ గురించి మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు మాకు ముఖ్యంగా పనికి వచ్చేది అంతా కూడా ఈ నేరాలు ఏదైతే జరుగుతుందో, హౌస్ బ్రేకింగ్ కానీ చిన్న చిన్న థెఫ్ట్స్ ఏదైతే జరుగుతుందో అదన్నీ కూడా ఒక రకంగా అది సాల్వ్ చేయాలంటే సీసీటీవీ చాలా ఇంపార్టెంట్ మనకు. సో సీసీటీవీ డెన్సిటీని మన విశాఖపట్నం సిటీలో పెంచాలని ఆ ఉద్దేశంతో డీసీపీ క్రైమ్స్ వెంకటరత్నం గారికి, తర్వాత లా అండ్ ఆర్డర్ డీసీపీస్ ఇద్దరు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దాట్ దే ఇంక్రీజ్ ది నంబర్ ఆఫ్ సీసీటీవీస్. ఇప్పుడు సీసీటీవీస్ ప్రతి అపార్ట్మెంట్లో, తర్వాత ఇంపార్టెంట్ ఫెసెట్గా మన సిటీ పోలీస్లో బయటకు వస్తూ ఉంది.
You all know about the MRO's murder case that day. That was also related something to land and things like that. అదే విధంగా డయల్ యువర్ సిపిలో కూడా స్వేచ్ఛంగా నిర్భయంగా నిష్పక్షంగా చాలామంది ఫోన్ చేసి చాలా విషయాలు మా దృష్టికి తీసుకొస్తున్నారు. దాంట్లో భాగంగానే నిన్న ఒక 94-year-old లేడీ అది వీళ్ళు మన సిటీలో ఏం జరుగుతుందంటే ఇట్లాంటి టార్గెట్స్ని ఐడెంటిఫై చేసుకుంటున్నారు. సింగిల్ ఉమెన్ స్టేయింగ్ అలోన్, లాట్ ఆఫ్ ప్రాపర్టీ, ఇటువంటి టార్గెట్స్ని ఐడెంటిఫై చేసేసి కొంతమంది గ్రాబింగ్, తర్వాత అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ హరాస్మెంట్ అంటే రెంట్ ఇవ్వకపోవడము, తర్వాత ఆ అపార్ట్మెంట్ మీద కూడా దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి దే ఆర్ ట్రయింగ్ టు గ్రాబ్ అండ్ ఎవరికైతే సహాయం లేదో అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసేసి ఈ విధంగా చేస్తున్నారు కొంతమంది. వాళ్ళందరి మీద కూడా నిఘా ఉంది. వాళ్ళందరినీ కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత గత 1100 రోజుల పైగా ఉక్కు పరిరక్షణ కోసం పోరాడుతున్న కార్మిక వర్గానికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉందని కాంగ్రెస్ నాయకులు కొయ్య ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు జీవీఎంసీ ఉక్కు పరిరక్షణ దీక్ష శిబిరం వద్ద కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో సంఘీభావాన్ని తెలుపుతూ నినాదాలను చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తూ స్టీల్ ప్లాంట్ ను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో కుట్రలు పన్నుతోందని వారు ఆరోపించారు. కార్మిక వర్గం ఎడతెగని పోరాటంతో ప్రస్తుతానికి వెనకడుగు మాత్రమే వేశారని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉక్కు పరిశ్రమను పరిరక్షించుకోవడమే కాకుండా కార్మికులందరికీ ఉపాధిని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను కొనసాగాలని గడిచిన 1116 రోజులుగా మరి అకుంఠిత దీక్ష చేస్తున్నటువంటి విశాఖ ఉక్కు కార్మికులు తలపెట్టినటువంటి మహాపాదయాత్రని చూసైనా సరే పాలకపక్షమైనటువంటి కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు బీజేపీలో ఎప్పుడు పొత్తు కుదుర్చుకోవాలనుకునే ఆరాటపడే పార్టీలన్నీ కూడా ఈవేళ సిగ్గు తెచ్చుకోవాలి. ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడడానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి మొట్టమొదటిసారిగా చెప్తుంది, మొదటి నుంచి కూడా చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలో కొనసాగే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. కుటుంబ సభ్యులకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అంటే విశాఖపట్నం ఒక కుటుంబం అనేది తెలియజేయక తప్పదు. అలాగే మా పిసిసి అధ్యక్షులు మేడం శర్మిలా మేడం గారు ఆదేశాల ప్రకారం ఈరోజు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మద్దతుగా ఈరోజు ఈ ర్యాలీ కార్యక్రమంలో విశాఖ జిల్లా కాంగ్రెస్ నుంచి నలుమూలల నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ పాదయాత్రలో పాల్గొనడం అయితే జరిగింది. రేపు 11వ తారీఖున భారీ బహిరంగ సభ కూడా 11వ తారీఖుని ఎవరో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే శివకుమార్ గారు, అలాగే మా శర్మిల మేడం గారు, అలాగే ఏఐసిసి సెక్రటరీలు, అలాగే మా పిసిసి ఏఐసిసి జనరల్ సెక్రటరీ అయిన మాణిక్ ఠాగూర్ గారు, మరియు గిరికి రుద్రరాజు గారు, రఘువీరారెడ్డి గారు, అలాగే కేవీపీ రామచంద్రరావు గారు, మరియు అందరూ కూడా భారీ స్థాయిలో ఆ ఏఐసిసి నుంచి పిసిసి మాజీ ప్రధాని పివి నరసింహారావు ప్రజ్ఞాశాలి అని, ఆయన జీవిత చరిత్ర ప్రస్తుత భావితరాలకు మరింతగా తెలియాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన పేరిట స్మారక భవనాలను నిర్మించాలని, ఇందుకు వైజాగ్ బ్రాహ్మిన్ వెల్ఫేర్ సొసైటీ కృషి చేయాలని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కోరారు. పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం వైజాగ్ బ్రాహ్మిన్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ పివి నారాయణ అధ్యక్షతన ఓ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో జీవీఎల్ మాట్లాడుతూ పివి నరసింహారావు జీవితం ఒక ప్రయోగశాల వంటిదని, కేంద్ర ప్రభుత్వంలో ఆయన నిర్వహించిన శాఖలు ఇంకెవరూ చేపట్టలేదని, ఈనాటి తరానికి ఆయన చరిత్ర తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారతదేశం హిందూ దేశం అయినప్పటికీ లౌకిక భావాలు కలిగిన పివి నరసింహారావు ఈ దేశ ప్రధానిగా ఆర్థిక సంస్కరణలు అమలు చేసి దేశాన్ని సమున్నతమైన స్థానంలో నిలిపారని కొనియాడారు. India is standing as a leader in the world. Today India is claiming to be a superpower. Today India is claiming to be heading a $5 trillion economy, and today India is claiming that it is a world leader in its own right. If today India is making any of these claims, there is only one person who is responsible for that, and that is Sri P.V. Narasimha. In 1991, when he came to rule this country,
the economy was in a shambles. The gold reserves were at their lowest. India did not have money to make its foreign repayments. At that time, in a brilliant masterstroke, a man, Professor Rajgar Annett, a man with an incredible foresight, he chose the right man for the right job, and that is Dr. Manmohan Singh. But if everybody praises Dr. Manmohan Singh, we also will have to think of Dr. Manmohan Singh was allowed to flourish because of his leader, that is Sri P.V. Narasimha Rao. He gave him the ఎకనమిక్ రిఫార్మ్స్, ఆర్థిక సంస్కరణలు అనేటువంటి తీసుకుని వచ్చి ప్రపంచ దేశాల్లో ఈరోజు భారతీయులు పిల్లలు ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారంటే అదంతా కూడా పివి గారు పెట్టినటువంటి భిక్ష. ప్రధానంగా మన అందరి ఇళ్లలోనూ కూడా మన పిల్లలు అమెరికాలో కానీ, లండన్లో కానీ, ప్యారిస్లో కానీ ఎక్కడైనా ఉన్నారు అంటే అది దానికి పివి నరసింహరావు గారే ఆద్యులు అనేటువంటి విషయం. ఎందుకంటే నేను గతంలో ఇటువంటి సెమినార్ ఒకటి తానా సభలో పెట్టినప్పుడు కూడా దాన్ని నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. ఎక్కడ కులాలకి, వర్గాలకి, మతాలకు అతీతంగా పనిచేసినటువంటి వ్యక్తి పివి నరసింహరావు. అంటే ఇండివిజువల్గా మనకి ఏమైనా బెనిఫిట్ చేస్తారా చేయలేదా అనేటువంటి సెకండరీ, యాజ్ హోల్ సొసైటీకి ఏం చేస్తారనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి. చాలామంది అనుకుంటారు రాజకీయాల్లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నాకు ఈ పదవులు ఇవ్వలేకపోయారు, నాకు ఇది ఇవ్వలేకపోయారు అనుకుంటారు. కానీ ఈ దేశానికి ఒక గతి, ఒక స్థితి నిర్ణయించినటువంటి గొప్ప వ్యక్తి పివి నరసింహరావు గారు. సో డెఫినెట్గా అటువంటి గొప్ప వ్యక్తి యొక్క మరి వారికి ఈరోజు భారతరత్న ఇవ్వడం అనేటువంటిది మన అందరం కూడా దేశ ప్రజలకు, ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తెలుగు బిడ్డ, ఇందాక వారు చెప్పారు. చాలా సంవత్సరాలు వారితో కూడా ప్రయాణం చేసి వారి దగ్గరకు వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు, ఎందుకు వచ్చినారో అనేది వారికి చాలా క్లియర్గా తెలిసిపోతున్నాను. అంటే ఈరోజు మనం రాజకీయాల్లో చూస్తాం చాలామంది, ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే అసలు రాజకీయాలు రావాలనుకోలేదని. మనకు అందరికి తెలిసిన విషయమే ఏంటంటే ప్రధానమంత్రి అయిన తర్వాత అంటే మొత్తం కాకముందు మరి హైదరాబాద్కి వచ్చేసి హైదరాబాద్లో సెటిల్ అయ్యి కుట్టాల స్వామీజీ ఆ ఒక ఏంటంటే పీఠానికి అధిపతి అంటే మొత్తం కావాలని చెప్పి వారికి అవకాశం కూడా వచ్చింది. ఇట్లా అవకాశాలు చూస్తుంటే చాలా చాలా అవకాశాలు రావడం జరిగింది. నిజంగా కనుక వారు వేరే వారిగా అమెరికాకి వెళ్ళో లేకుంటే యూకేకి వెళ్ళో అయితే ఒక ఏంటంటే ప్రొఫెసర్ అయ్యి అక్కడ ఏదో ఒక పెద్ద కాలేజ్కు డీన్ అయిపోయి మరి 4-5 పుస్తకాలు రాసేసి ఆ పుస్తకాలు మనం ఏంటంటే వాళ్ళు ఏంటంటే మొత్తం ప్రచారించాల్సిన అవసరం ఉంటుండే. కానీ ఏదైనా కూడా వారికి అనుకోకుండా జరిగిన సంగతులు. ఆయన ఒకసారి ఏంటంటే లాయర్ కావాలనుకున్నాడు, కానీ ఏంటంటే బీఎస్సీ చదివినాడు. బీఎస్సీలోకి సైన్స్ చదువుతున్నప్పుడు మ్యాథమెటిక్స్లో 100/100 వచ్చినాయి. ఫర్గూసన్ కాలేజ్లో చదువుతున్నప్పుడు మరాఠీలో చదువుతున్నప్పుడు ఆయనకి ఇంగ్లీష్లో 100/100 వచ్చినాయి. పూనాలో చదువుతున్నప్పుడు లా చేసినాడు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత లా ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాడు, మరి అనుకోకుండా రాజకీయాల్లో వచ్చినాడు. అనేకమైన సంస్కరణలు తీసుకురావాలని చెప్పి మరి మైనారిటీ వాళ్ళని కూడా ఒప్పించి మెప్పించి వేరే పార్టీకి చెందిన వ్యక్తులను కూడా తీసుకొచ్చి మీరు దేశం కోసం చేస్తారా లేకుంటే మళ్ళీ మధ్యంతర ఎన్నికలు తీసుకొస్తారా? ఎందుకంటే అప్పుడే రాజీవ్ గాంధీ గారు చనిపోయినారు. 1989 ఎలక్షన్స్ అంటే 1991లో ఒకటి ఉంది. మళ్ళీ ఆయనకి ఎలక్షన్స్ తీసుకొస్తే మీ మీద బ్లేమ్ పెడతామని చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఇవాళ ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించిన దాన్ని దయచేసి మనం అందరం కదా ఒక సామాజిక వర్గం ఎక్కువ మంది ఉన్నాం కదా అని ఈ సామాజిక వర్గాన్ని పివి గారిని అంటగట్టకండి. పివి గారు అనేవారు ఈ జాతికే రత్నము, ఈ మొత్తం అన్ని రాష్ట్రాలకి రత్నం. ఆయన ఎవరో ఓన్ చేసుకుందామని దయచేసి అత్యుత్సాహం చూపించి మన మనిషి అనే ముద్ర మాత్రం ఎప్పటికీ పడకుండా ఉండాలని కోరుకుంటూ పివి గారిని ఎల్లవేళ ఈ భూమి ఆకాశాలు ఉన్నంతసేపు ఆయన కొనియాడబడతాడని ఆశిస్తూ నాకు ఇంత సదవకాశం ఇచ్చిన, ఎందుకంటే వారు 96 తర్వాత పదవి విరమణ చేసిన తర్వాత రాజకీయాల్లో ఆయన చురుగ్గా లేరు. వారు చనిపోయి కూడా దాదాపుగా 20 సంవత్సరాలుగా వస్తోంది. సో అటువంటి మహనీయుడి యొక్క జీవిత చరిత్రని ఈనాటి తరానికి తెలియచేయటానికి ఈరోజు కార్యక్రమం ఒక నాంది కావాలి అన్నది నా ఒక చిన్న సూచన. ఎందుకంటే ఒక సమావేశం పెట్టుకొని ఈనాడు కార్యక్రమం పూర్తవగానే బహుశా మళ్ళీ ఎప్పుడు వారిని స్మరించుకునేటువంటి అవకాశం వస్తుందో. సో కాబట్టి ముందుగా ఈ కమిటీ వారు ఒక ఆలోచన చేయాలని చెప్పి నా సూచన.
విశాఖ నగరంలో ఏ గడపకు వెళ్లినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయంటూ ఆనందంగా ప్రజలు చెప్పటం తమకు మరింత ఉత్సాహాన్ని అందిస్తోందని వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు బొత్స ఝాన్సీ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 28వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో వారు మీడియాతో మాట్లాడుతూ గడప గడపకు సంక్షేమ పథకాల అమలు, వారికున్న సమస్యలపై తెలుసుకుంటూ ప్రభుత్వం తరపున తామున్నామనే భరోసాను కల్పిస్తున్నామన్నారు. 100% ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. పెన్షన్ తీసుకున్న ముసలి వాళ్ళ నుండి చేయూత, ఆసరా తీసుకున్న మహిళల దాకా ప్రతి ఒక్కరూ తమ ప్రభుత్వానికి అండగా ఉన్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మన ఎంపీ గారు ఎంవీవీ సత్యనారాయణ గారు గడప గడపకి అనే కార్యక్రమం పెట్టారు. ప్రజల సమస్యలన్నీ తెలుసుకొని ఇప్పుడు కూడా చాలా ఆనందంగా ఉంది ప్రజలందరూ కూడా. రెండోసారి కూడా ఇప్పుడు ఎంపీ పదవి వదులుకొని ఎమ్మెల్యే గారు పోటీ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా 28వ వార్డులో నుండి మంచి మద్దతు ఇస్తున్నారు. వైఎస్ఆర్ సిపిని ఎలాగైనా ఎంవీవీ సత్యనారాయణ గారిని గెలిపిస్తారని మరీ ప్రార్థన. మినిమం 28వ వార్డు నుండి పల్లా దుర్గారావు గారు ఇన్ఛార్జిగా మినిమం మ్యాక్సిమం 5,000 మెజారిటీ ఓన్లీ ఈ వార్డు నుండి ఇస్తామని ఎంవీవీ గారికి మాటిచ్చాము. ఒక్కసారి 28వ వార్డు ప్రజలు ఒకసారి మాటిస్తే ముందుకు వెళ్ళడం కానీ వెనక్కి వెళ్ళడం ఉండదు. జై జగన్, జై జై జగన్. ప్రత్యేకంగా ఈరోజు ప్రతి ఇంటింటికి వెళ్ళి సంక్షేమ ఫలాల్ని ప్రజలకు అందుతున్నాయా లేదనే భాగంలో ఇప్పటికే నాడు నేడు కార్యక్రమంలోనే అటు స్కూల్స్ అవనివ్వండి, నవరత్నాల కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అవనివ్వండి, ఆరోగ్య పథకాలతో ఈరోజు అనేకమైనవి వీళ్ళు ప్రజలకు అందిస్తున్న వాటిని ప్రతి కుటుంబంలో కూడా ఎక్కడ ఎవరిది ఏ అవసరం ఉన్నా సరే మేము ఉన్నామని ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి చెప్పమని మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి ప్రత్యేకించి మన ఎంపీ గారు ఎంవీవీ సత్యనారాయణ గారిని ఇక్కడ ఈ ఇన్ఛార్జిగా కూడా ఇక్కడ పెట్టడం, మరి రేపు రానున్న ఎన్నికల్లోని వారు శాసనసభ్యులుగా ఇక్కడ పోటీ చేస్తున్నారు. వారు అలాగే నాకు పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేయడానికి వైఎస్ఆర్ పార్టీ నుంచి మా నాయకులు ఇక్కడ ఇవ్వటం, మరి మేమందరం కూడా ఇక్కడ అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరినీ కూడా కలుసుకుందామని అందరి సహాయ సహకారాలతోని ఇక్కడ అందరి ఇంటింటికి వెళ్ళి ప్రచార భాగంగా ఇక్కడికి రావటం జరిగింది. ఈరోజు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో 28వ వార్డు పల్లా దుర్గారు కార్పొరేటర్ గారు అందరూ సమక్షంలో ఇక్కడ గడప గడపకి మన ప్రభుత్వం పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయా, లేదంటే ఇక్కడ లోకల్ సమస్యలు రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేకపోతే కరెంటు విషయం కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకుంటూ ఇంటింటికి పర్యటిస్తూ వారికి ప్రభుత్వం అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న పథకాలన్నీ వాళ్ళకి వస్తున్నాయా లేదా, వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా అని కనుక్కుంటా పాదయాత్ర చేస్తూ ఉన్నాం. మహానుభావులు ఎప్పుడూ కూడా విద్య, చిన్నారుల భవితవ్యంపైనే పెట్టుబడులు పెడతారని మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. సిరిపురం వద్ద గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించిన పెన్ స్కూల్ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి చదువుకునే విద్యార్థులను ఆస్తిగా ఇవ్వాలనే ఆశయం చాలా గొప్పదని అభివర్ణించారు. అన్ని దానాలలో కన్నా విద్యాదానం గొప్పదనే విషయాన్ని గుర్తించిన వారు మాత్రమే విద్యాలయాలను స్థాపించి దేశ ఆర్థిక పురోగతికి పరోక్ష పద్ధతిలో సహకరిస్తారని కొనియాడారు. చిన్నారులు చేసిన నృత్యాలు తనను ఎంతో అలరించాయని తెలిపారు. కార్యక్రమంలో పెన్ స్కూల్ నిర్వాహకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Gazuwaka. This 40 years of this. It's a great moment for me. I congratulate the Penn School for starting another branch in Gazuwaka. I think they already have 6 branches, and I think this is going to be the 7th branch in Vizag. Congratulations, ma'am, and also on behalf of all the parents and students, I express my gratitude for giving this great gift of education to all the children, and more so in Gazuwaka area. సాధారణ వ్యక్తులు వాళ్ళ దగ్గర ఏదైనా ఆస్తులు ఉంటే దాన్ని ఏదైనా భూమిలో కానీ బంగారంలో కానీ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భావి తరాల గురించి ఆలోచిస్తారు. విజనరీస్ ఆల్వేస్ థింక్ అబౌట్ ది ఫ్యూచర్ జనరేషన్స్. దే నెవర్ థింక్ లైక్ ఆర్డినరీ పీపుల్. సో యూ సీ మిస్టర్ మున్షి, K.M. Munshi, he invested his entire earnings in starting chain of schools called Bharatiya Vidya Bhavans. Aurobindo started the schools. Jiddu Krishnamurthy garu started the schools in Harsley Hills, and Dayanand started the DAV schools. So great people, goppa vallu eppudu kuda vaari tarala gurinchi aalochinchi vallu eppudu kuda విద్యలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, విద్యలో పెట్టుబడి పెడతారు. ఆ కోవకు చెందిన మహానుభావులు అనితా బెనర్జీ. విశాఖ ఉక్కు పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ పాదయాత్రకు విశేషమైన స్పందన లభించిందని పలు రాజకీయ పార్టీల నాయకులు తెలిపారు. కుర్మన్నపాలెం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉన్న దీక్ష శిబిరానికి చేరుకున్న నేపథ్యంలో జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ జేడీ లక్ష్మీనారాయణ, టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ పల్లా శ్రీనివాసరావు, సిపిఐ, సిపిఎం నాయకులు అందరూ పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కృషి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విశాఖకు వెన్నెముకలాంటి ఉక్కు పరిశ్రమను రక్షించుకునేందుకు అందరం ఏకతాటిపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈరోజు విశాఖ ఉక్కు కోసం మళ్ళా అన్ని కార్మిక సంఘాలు, తర్వాత నిర్వాసితుల సంఘాలు వీరందరూ కలిసి కూర్మానపాలెం విశాఖపట్నం గేట్ నుంచి ఇక్కడ జీవీఎంసీ గాంధీ స్టాచ్యూ వరకు కూడా పాదయాత్ర చేసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, అదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పబ్లిక్ సెక్టర్లో ఉంచాలి, సెయిల్లో కలపండి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి 8,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని ఎన్ని సంవత్సరం పైబడి మేము అడుగుతున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగానూ స్పందించట్లేదు. అందుకనే మొన్న తాడేపల్లికి వెళ్ళి ముఖ్యమంత్రి నివాసానికి కూడా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు అక్కడ. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ నుంచి వాళ్ళ జీవీఎంసీ ఆఫీస్ దాకా చేయడం జరిగింది. మా నాయకులు పల్లా శ్రీనివాస్ గారితో నడవడం కూడా జరిగింది. మొదటి నుంచి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ సపోర్ట్గా పనిచేస్తున్నాము, మాట్లాడుతున్నాము. ఇవాళ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చింది కాబట్టి 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుందని చాలా బలంగా నమ్ముతున్నాం. కాబట్టి కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా సరే ఇప్పుడు వాళ్ళు బీజేపీ పవర్లో ఉంది కాబట్టి మేము దాని మీద సిన్సియర్గా పనిచేసి ప్రైవేటీకరణ ఆపడమే కాదు, దీన్ని సేల్లో మర్జ్ చేసి ఇంకా కెపాసిటీ మించి నేను గతంలో కూడా మాట్లాడాను, 7 మిలియన్ టన్నులే కాదు 20 మిలియన్ టన్నులకి తీసుకొచ్చే బాధ్యత. ఎందుకంటే 26,000 ఎకరాలు ఇచ్చిన భూమిని మనం ఇంకా సద్వినియోగం చేసుకోవట్లేదు. ఇంకా ఇక్కడ ప్రొడక్షన్ పెరగాలి, ఇక్కడ ఇక ఉపాధి పెరగాలి. కాబట్టి దాని మీద మేము చాలా కమిటెడ్గా పనిచేస్తాం. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మేము అదే కమిట్మెంట్తో చంద్రబాబు నాయుడు గారు లొకేషన్ కూడా మాట ఇవ్వడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికులు మహాపాదయాత్ర చేశారండి. వారికి తెలుగుదేశం పార్టీ తరఫున మా ఎంపీ ఇన్ఛార్జ్ అయినటువంటి భరత్ గారు మేము వారికి సంఘీభావం తెలియజేశాం. అలాగే మా టీఎన్టీసీ నాయకులు కూడా సంఘీభావం తెలియజేశారు. అయితే మేము మొదటి నుంచి చెప్పేది ఒకటే, గతంలో తెలుగుదేశం పార్టీ అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దీన్ని స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేద్దామంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఇక్కడ అడ్డుకున్నారు. ఆ తర్వాత దానికి ఉన్నటువంటి అప్పుని ఈక్విటీ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ లాభాల బాట వచ్చేటట్టుగా
ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది సహకారం అందించింది. అలాగే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా దీనికి సహాయ సహకారం అందించారు. కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నేను అసెంబ్లీ తీర్మానం చేశాను, మేము ప్రైవేటైజేషన్కి వ్యతిరేకం అంటూనే పక్కనున్నటువంటి గంగవరం పోర్టు ప్రైవేటైజ్ చేసి పడేశారు. ప్రభుత్వ స్టేట్ గవర్నమెంట్ వాటాను అమ్మిస్తారు. ఇది గమనించాలి మీరు. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక ద్వంద్వ వైఖరిని మీరు గమనించండి. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. పోలియో రహిత భావితరాల కోసం 2 చుక్కలను వేయించండి. పల్స్ పోలియో కార్యక్రమ ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పిలుపు. ఈ నెల 6న అన్ని పోలీస్ స్టేషన్లలో భూ కబ్జాలపై స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. విలేకరుల సమావేశంలో ప్రకటించిన నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కదిలి వచ్చిన కార్మిక రంగం. పార్టీలకు అతీతంగా మద్దతు తెలిపిన ప్రజా ప్రతినిధులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.